క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోనా గ్రంథమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. యోన దీని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని యోన దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని. యోనా గ్రంథంలో దేవుని కటాక్షమును చూడగలుగుచున్నాం. అన్యజనుల ఎడలను, అలాగే తనను విశ్వసించిన వారి ఎడలను, విధేయుల ఎడలను, అవిధేయుల ఎడలను, తనను ఎరిగిన వారి ఎడలను, తనను ఎరుగని వారి ఎడలను ఆయన చూపించుచున్నటువంటి కృప ఎంత శ్రేష్టమైనదో ఆ సంగతి యోనా గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తనను ఎరుగని అష్షూరు సామ్రాజ్యపు వారు, నినివే మహాపురపు పట్టణస్థులు నశించడం, తమ దోషమును బట్టి దుర్గతిని పొందడం ఇష్టము లేని దేవుడు వారిని చూచి కనికరించి వారికి సువార్తను ప్రకటించడానికి తన దాసుడైన యోనాను ఆయన పంపించడానికి ఇష్టపడ్డాడు. అలాగే అవిధేయుడు అయినటువంటి యోనాను సహితము సంహరించక, అతని అవిధేయతకు ఆయన వెనువెంటనే శిక్ష విధింపక, అతని ఎడల కూడా తన కటాక్షమును, దయను ఆయన చూపించినాడు. ఫలితంగా యోనా నీనివే మహాపురమునకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించిన హేతువు చేత ఆ ప్రజలందరూ కూడా మారు మనస్సు పొందారు. అప్పుడు వారు మారు మనస్సు పొందకపోతే వారికి కలిగే శిక్ష ఏమిటో తెలియజేసిన దేవుడు, వారు మారు మనస్సు పొందిన తర్వాత ఆయన వారిని క్షమించి వారి మీదికి ప్రకటన చేసినటువంటి కీడును రానివ్వక ఆయన వారికి క్షేమాన్ని కలిగించాడు. యోనా దీనిని చూచి అని వ్రాయబడి ఉంది. యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని అనే మాటలు వ్రాయబడ్డాయి. యోనా ఎందుకు చింతాక్రాంతుడు అయ్యాడు? ఎందుకు కోపగించుకున్నాడు? ఒక వ్యక్తి దేవుని మాట వింటే సంతోషపడాలి కదా. అన్యజనులు సువార్తకు లోబడినప్పుడు సువార్తికుడు ఆనందించాలి కదా. సంఘ కాపరి బోధించుతూ ఉండగా విశ్వాసులు ఇంకనూ తమ అవిధేయ జీవితమును వదిలిపెట్టి ప్రభువునకు విధేయత చూపడానికి ఇష్టపడినప్పుడు దేవుని దాసుడు సంతోషించాలి కదా. కానీ యోనా బహుచింతాక్రాంతుడై కోపగించుకొని అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు చింతాక్రాంతుడయ్యాడు? ఎందుకు కోపగించుకున్నాడు అనగా, అష్షూరు వారు ఇశ్రాయేలు యూదా వారికి శత్రువులు. అష్షూరు వారు మరణించాలని, తమ శత్రువు మరణించాలని, తమ శత్రువు బాధ పొందాలి అన్నటువంటిది యోనా యొక్క ఆలోచన. అన్యజనులైనటువంటి వారు నశించిపోవాలి, దేవుడు వారిని కరుణించకూడదు అన్నటువంటిది యోనా యొక్క ఆలోచనగా కనబడుతుంది. అందుకే
తమ శత్రువులు క్షేమమునందుట ఇష్టం లేని యోన, తమ శత్రువులకు సువార్తను ప్రకటించుట ఇష్టం లేని యోన, అతడు తర్షీషునకు పారిపోయాడు. తనను ఎరుగని వారి అవిధేయతను మాత్రమే కాక తనను ఎరిగిన వారి అవిధేయతను కూడా క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు యోనాను క్షమించి అతని మొండి పట్టును ఎరిగిన వాడైనప్పటికీ కూడా యోనాను క్షమించి దేవుడు మరణమునకు అప్పగించక చేప కడుపులో నుండి ప్రయాణమగినట్లుగా చేసి నినివే మహాపురమునకు తీసుకొని వెళ్ళాడు. వారు తమ పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడిన తర్వాత వారికి రావలసిన కీడు రాకుండా ఉన్నప్పుడు దాన్ని చూచి యోనా బహుచింతాక్రాంతుడై అనే మాటలు కనబడుతూ ఉన్నాయి. అన్యజనుల యొక్క క్షేమాన్ని చూచి ఓర్చుకోలేకపోతే దేవుని బిడ్డల లక్షణం ఏముంటుందండి? యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై అన్యజనులు మారు మనసు పొందుట, రక్షణ పొందుట ఏ మాత్రము కూడా ఇష్టం లేని యోనా, వారు నశించాలి అనే కోరికను కలిగిన యోనా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఆ ప్రజలను రక్షించాలి అని కోరుకుంటూ ఉండగా ఆయన దాసుడైనటువంటి వాడు ఆ ప్రజలు నశించాలని ఎలా కోరుకుంటాడు? ఇది దేవుని చిత్తమునకు విరుద్ధమైనదే కదా. ఎంత విచారకరమైన సంగతి అండి. దాసునికి యజమాని మనస్సు లేకపోవటం, సేవకునికి యజమాని మనస్సు లేకపోవటం విచారకరమైన విషయమే కదూ. అంటే నాకు నచ్చితేనే నీ మాట వింటా, నాకు నచ్చకపోతే నీ మాట కూడా వినను అనేటువంటి ఆ అంతర్లీన భావం యోనా గ్రంథంలో లేక యోనాలో మనకు కనబడుతూ ఉంది. అంచేత యోనా చింతాక్రాంతుడై కోపగించుకొని అని వ్రాయబడింది. ఆ ప్రజలు మారు మనస్సు పొందినందుకు కోపగించుకున్నాడు. ఆ ప్రజలు శిక్ష నుండి తప్పించబడినందుకు కోపగించుకున్నాడు. కోపగించుకొని ఎవరి మీద కోపగించాడండి? ఎవరి మీద కోపగించాడు? నాశనము చేయని దేవుని మీద కోపగించాడు. అర్థమవుతుంది ఈ మాట. నాశనము చేయని దేవుని మీద అతడు కోపగించాడు అని సంగతి మనకు అర్థమవుతుంది. అంతేకా, దేవుడు నాశనం చేయలేదు కాబట్టి దేవుడి మీద కోపగించాడు. దేవుని దాసుడు దేవుడి మీద కోపగించటమా? దేవుని దాసుడు స్వీయ చిత్తాన్ని నెరవేర్చుకోవటమా? దేవుని దాసుడు దేవుడి చిత్తం నెరవేర్తి సంతోషించకపోవడమా? తన చిత్తమే నెరవేరాలి అని మొండి పట్టు పట్టడమా? ఇవన్నీ కూడా దేవుని దాసుడి లక్షణాలా? శత్రువైతేనేమి, స్నేహితుడైతేనేమి దేవుడి మాటనే కదా మనం వినాల్సింది. దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే మనం ఎంత ఇబ్బందులకు గురవుతామో యోనా గ్రంథం చెబుతుంది. దీనంతటినీ ఎరిగినటువంటి యోనా తన హృదయంలో అలాగే మొండి పట్టుతో ఉన్నటువంటి యోనా దేవుని అద్భుతాన్ని కళ్ళారా చూసినప్పటికీ కూడా సంతోషించలేకపోయాడు, ఆనందించలేకపోయాడు. విచారకరమైన విషయమే కదా. మనకు శత్రులైన వారు, మనల్ని హింసించిన వారు, మనకు గిట్టని వారు, పడని వారు నాశనం కావాలని కోరుకోవటం క్రైస్తవ్యం యొక్క లక్షణం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట మనం మెరుగుదాం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్న సంగతి అట్లుంచండి. ఆయన చాలా వివరంగా చెప్పాడు మనం చేయవలసినటువంటి క్రియలను గూర్చి. మత్తయి సువార్త
ప్రభు కొండ మీద చేసినటువంటి ఈ ప్రసంగమునందు మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఎంత మంచి మాట అండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి, మీ శత్రువులను క్షమించండి. ఇది దేవుని గ్రంథం మనకు చెబుతున్నటువంటి సత్యం. పాత నిబంధనలో లేదనకండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని కనబడుతూ ఉంది. ప్రియులారా, మనిషి జీవితంలో పశ్చాత్తాపడడం కంటే మించింది ఏమైనా ఉందంటారా? ఒక మనిషి శిక్షను తప్పించుకున్నటువంటి మార్గం పశ్చాత్తాపం కంటే మించి ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు కదా, ఏమీ లేదు. వీరు నీనివే వారు పశ్చాత్తాపడ్డారు. దేవుని శిక్షను, ఉగ్రతను వారు తప్పించుకున్నారు. దానిని చూచిన దేవుని దాసుడు, నా దేవుని గురించి ఈ అన్యజనులకు అర్థమైంది, దేవునికి స్తోత్రం కలుగును గాకని ఆయనను స్తుతించాలి. పారిపోవచ్చున్నటువంటి నన్ను ఈ ప్రజల రక్షణార్థమై దేవుడు తీసుకొని వచ్చాడని చెప్పి వారిని బట్టి దేవుని స్తుతించాలి. కానీ స్తుతి చెల్లించకపోగా, ఆయనను స్తుతించకపోగా ఆయన మీదనే కోపగించుకొని మాట్లాడుచున్నాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. యోనా చనిపోయాడు, కానీ చేపకడుపులో ఉన్నట్టుగా ప్రస్తుతం మన హృదయంలో ఉన్నాడేమో ఆలోచిద్దాం. యోనా చనిపోయాడు, కానీ తన శత్రువులను ఎంతమాత్రము ప్రేమించని యోనా మనలో ఉన్నాడేమో. యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై చాలా బాధపడ్డాడు, దాన్ని కోపానికి మలుచుకున్నాడు. యెహోవా, నా దేశమందు నేను ఉండగా, యెహోవా, నా దేశమందు నేనుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని. నా దేశమందు నేను ఉన్నాను, ఇట్లు జరుగునని నేను అనుకొంటిని. నాకు తెలుసయ్యా, నువ్వు అడిగితే క్షమిస్తావు, పశ్చాత్తాపడితే క్షమిస్తావు, నాకు తెలుసు ఈ సంగతి. అందుకు నేను తర్షీషునకు పారిపోవచ్చు ఉంటిని అని అన్నాడు. శత్రువును దేవుడు క్షమించి వాణ్ణి మనకు మిత్రునిగా మార్చుట సంతోషమే కదా. భావితరాల విషయంలో కాకపోయినా తాము బ్రతికి ఉండగానే దేవుని కరుణాకటాక్షము మన శత్రువుల మీద చూడటం మంచిదే కదా. మన ప్రియ ప్రభువు లోకములోనికి వచ్చి ఆయన ఏ శత్రువును కూడా సంహరించలేదు, శక్తి ఉన్నప్పటికీ ఏ శత్రువు మీద ఆయన పగ తీర్చుకోలేదు. పైగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమింపుము అని ఆయన పలికినాడు. క్షమాపణ గుణాన్ని తనను విశ్వసించు వారందరికీ కూడా బలముగా ఆయన చూపించగలిగినాడు. తనను విశ్వసించే వారందరికీ బలీయమైనటువంటి మాదిరిని ఆయన ఉంచిపోయాడు. యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, మళ్ళీ మాట చెప్పాలి, దేవుని దాసునికి దేవుని మనసు ఉండాలి. ప్రజలు మారు మనసు పొందినందుకు దేవుడు సంతోషిస్తూ ఉంటే, ప్రజలు మారు మనస్సు పొందిన దేవుడు సంతోషిస్తూ ఉంటే ఏమనుకోవాలి? మారు మనసు ఉంది అని అనుకోవాలా? ఉన్నప్పటికీ లోపల ఒకటి ముందుగానే నిర్ణయించుకున్నటువంటి స్వీయ అభిప్రాయం ఉంది. అదేంటంటే శత్రువులను క్షమించకూడదు.
వారికి ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఏమాత్రము చెప్పకూడదు, మాట్లాడకూడదు అనేటువంటి ఈ భావనలు సమాజంలో నేడు బాగా ప్రబలినాయి. కానీ దేవుని వాక్యం మనకు గొప్ప సంగతిని గుర్తు చేస్తుంది. ఆయన ఎటువంటి వాడో ఆ సంగతిని 4వ అధ్యాయంలో విశేషించి మనం చూడగలం. 3వ అధ్యాయమునందు ఆయన ప్రకటన చేయించాడు. 4వ అధ్యాయమునందు ఆయన దయ ఎట్టితో దేవుని దాసుడు గ్రహించాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి అని అన్నాడు. యోవేలు గ్రంథమునందు సహా ఇవే మాటలు మనకు కనబడతాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యమును కలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిరుపుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా ఆయన అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఏమండి, యోవేలు గ్రంథం దేవుని గుణములను గూర్చి ప్రస్తావించింది. ఎటువంటి గుణాలు కలిగిన వాడు ఆయన అనగా కరుణావాత్సల్యమును కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన వాడు, శాంతమూర్తి. అబ్బా, తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదివాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు దేవుని వాక్యం దేవుని పిల్లలందరికీ కూడా ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం విధేయులకు అవిధేయులకు ప్రకటించబడుతూ ఉంది. మీరు ఆయన వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడు. ఆయన శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు అనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. గనుకనే ప్రియులారా, ఆయన కరుణ, అత్యంత దయ, జాలి కలిగిన వాడు కాబట్టి ఆయన నీనివే పట్టణస్థులను కాపాడగలిగినాడు. తర్వాతి మాట, అత్యంత కృపగల దేవుడవై ఉండి. ఏమిటి కృప? అత్యంత కృపగల దేవుడు అన్నాడు. ఏమిటి కృప అని అనగా, కృప అని అనగా మనము దేనికి అర్హులమో దానికి అనర్హులనుగా చేసి, మనం దేనికి అనర్హులమో దానికి అర్హులంగా చేయనటువంటిది కృప. అందుచేత ఆయన కృపను గూర్చి యోనానే చెబుతున్నాడు. అత్యంత కృపగల దేవుడవై ఉండి. నువ్వు అత్యంత కృపగల దేవుడు. ఎంత మంచి మాట. ఆ కృపను అన్ని జనులకు ఎందుకు విస్తరింపజేయడు ఆయన? ఆ కృపను నేనే వారికి ఎందుకు విస్తరింపజేయడు? విస్తరింపజేస్తాడు అని తెలిసినప్పుడు ఆయన చిత్తాన్ని ఆమోదించాల్సిందే కదా. ఆయన చిత్తం ఏమిటో ఎరిగి ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని తప్పనిసరిగా మన జీవితాల్లో జరిగించాల్సిందే కదా. కానీ యోనా ఆ ప్రకారంగా చేయలేదు. క్రింది వచనాల్లో మనం చూడగా, అనగా యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం చూద్దాం. దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని అన్నాడు. నువ్వు కృప కలిగిన దేవుడవు కాబట్టి నేను తర్షీషునకు పారిపోయాను అని అన్నాడు. ఏమండి, ఆయన కృప కలిగిన వాడే.
సువార్త ప్రకటనతో సంబంధం లేకుండా ఆయన ప్రజలను రక్షించుటకును సమర్థుడు. కానీ ఆయన నిన్ను తన పనికి పిలిచాడంటే, ఆయన నిన్ను తన దాసునిగా ఉండుటకు ఇష్టపడ్డాడు అనంటే అది సాధారణమైన సంగతి కాదు. సాధారణమైన సంగతి కాదు. ఆ కృప మొదట నీ ఎడల ఆయన చూపించాడు. దేవదూతలు వెళ్ళి నినివేకు సువార్త ప్రకటించమంటే ఈజీగా ప్రకటిస్తారు. ఒక్క క్షణంలో ప్రకటిస్తారు, అద్భుతాలు చేయగలుగుతారు. కానీ మనిషిగా దేవుడు మనుషులకు మాత్రమే, మనుషుల ద్వారానే, మనిషిగా ఒక మనిషి తాను తన తరానికి సువార్త చెప్పాలి. ఒక వ్యక్తి తన తరమునకు బాధ్యుడు, దేవదూతలు కాదు. దేవుడే తన దాసులమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన భాగ్యం, ఇది మన భాగ్యం. జాగ్రత్త పడదామండి. కోపగించుకోవటం సులభమే, కానీ అదే సమయమునందు ఆయన ప్రేమను గుర్తెరిగితే మన కోపం పటాపంచలవుతుంది, మాయమైపోతుంది. యోనా తన జీవితంలో క్రియల్లోనే కాదు అవిధేయుడు, మాటల్లో కూడా అవిధేయుడే. మాటల్లో మాత్రమే కాదు, మనస్సులోనే అవిధేయుడు. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. యోనా తన జీవితంలో అణువణువున అవిధేయతతో నిండినవాడు. అన్యజనుల పట్ల విషంతో నిండినవాడు. వాక్యం చెబుతుంది ప్రియులారా, ఆయన దీర్ఘశాంతం, ఆయన కృపావాత్సల్యం కలిగిన దేవుడు. మనిషి వంటి వాడు కాదు, యోనా వంటి వాడు కాదు, అవిధేయుని వాడుకున్న అటువంటి వాడు కాదు. ఇప్పటికైనా జీవితాన్ని ప్రభువుకు అప్పగించకపోతే, యేసుక్రీస్తునకు మీ జీవితాన్ని అప్పగించి పాపక్షమాపణ పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అటువంటి కృపను భాగ్యమును దేవుడు అనుగ్రహించి దర్శించును గాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, నిన్ను వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సమయమునందు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు నీకు స్తోత్రాలు. దీవించండి, జ్ఞాపకం చేసుకునండి. విన్నవారి హృదయాలు పల్లింపు చేయమని వేడుకుంటూ మహిమను పొందమని మా రక్షకుడిని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.